హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే అటవీ శాఖలో కొత్త నోటిఫికేషన్, అసిస్టెంట్ ఉద్యోగాలు, సాలరీ వచ్చి 31,000 రూపాయలు. నో ఎగ్జామ్, అప్లై నౌ. ఏపీటీఎస్ మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ అప్లై. సో ఇది మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీన్ని పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు ఎటువంటి డౌట్లు లేకుండా అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. మీకు పూర్తి వివరాలు ఈజీగా తెలిస్తే మీరు మంచి జాబ్‌కి అప్లై చేసుకున్నారని మీరు అనుకుంటారు. లెట్స్ గో ద వీడియో ఫ్రెండ్స్. అటవీ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు, లేటెస్ట్ జాబ్స్ ఇన్ తెలుగు, విల్ రిక్రూట్మెంట్ 2024, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ 2024. హలో ఆస్పిరెంట్స్. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అర్హతలు, వయసు, జీతం, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో చదివి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ పోస్టులు రిలీజ్ చేసింది. భారీ రిక్రూట్మెంట్ అనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి వయసు, జీతం, పరీక్షా విధానం, అర్హతలు మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. మనకి ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి విడుదల కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మొత్తం అసిస్టెంట్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో అఫీషియల్గా అసిస్టెంట్ పోస్టులతో ఈ భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. ఎన్నో పోస్టులో చెప్పలేదు, అంటే వేకెన్సీ చెప్పలేదు అనమాట. ఏజ్ లిమిట్, మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని అంటే మీకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు వయసు ఉంటే అప్లై చేయొచ్చు. అంటే మీకు 18 నుండి 50 ఇయర్స్ మధ్యలో ఎవరైనా ఉండుంటే దీనికి అప్లై చేయొచ్చు. అలాగే దీని యొక్క ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయో సడలింపు, అంటే ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు ఎనీ డిగ్రీ విద్యార్హత ఉండాలి. అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోదు, అప్పుడు మీరు ఈ పోస్టులకు అప్లై చేయగలరు. దీని యొక్క సాలరీ డీటెయిల్స్, ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 31,000 అంటే 31,000 రూపీస్ జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్, మీరు ఈ ఉద్యోగాలకు 31 జూలై నుండి 12 ఆగస్ట్ తేదీ వరకు అప్లై చేసుకోగలరు. అంటే 31 జూలై నుండి 12 ఆగస్ట్, అంటే 12 ఆగస్ట్ అంటే ఈరోజు ఆగస్ట్ 4. సో ఇంకా 8 డేస్ ఉంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయాలి. దీంట్లో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఏ ఫీజు లేదు. యూఆర్ఓ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 ఫీజు ఉంది. సో కావున ఎవరు ఆలస్యం చేయకుండా అప్లికేషన్ పెట్టండి. దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సంబంధిత ప్రభుత్వ సంస్థ వారు పరీక్ష పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరీక్ష పెడతారు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ. ఎగ్జామ్ డేట్స్, ఈ ఉద్యోగాలకు రాతి పరీక్ష లేదు. సో ఫ్రెండ్స్, అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఒకటే ఉంటుంది, లేదంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది, లేదా ఆఫ్లైన్ ఇంటర్వ్యూ. దీనికి రాతి పరీక్ష లేదు. హౌ టు అప్లై, మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను కరెక్ట్గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ప్రభుత్వ వెబ్సైట్ అంటే ఫారెస్ట్ అప్లికేషన్ ఉంది కదా, దాని యొక్క వెబ్సైట్ అనమాట. సిలబస్ పూర్తి వివరాలను మీరు ఈ నోటిఫికేషన్లో చూడొచ్చు. మన నోటిఫికేషన్లోకి వెళ్తే మనకు వెబ్సైట్ దొరుకుతుంది, సిలబస్ దొరుకుతుంది. నోటిఫికేషన్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇంకా నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోయింది. నోటిఫికేషన్లో చూస్తే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అండ్ అటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్. సో ఇది ఉంది ఫ్రెండ్స్, ఇదే వెబ్సైట్ వచ్చి www.wii.government.in. ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అంటే WII అంటే ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, WII, ఈజ్ అన్ ఇంటర్నేషనల్లీ acclaimed institution that works towards strengthening wildlife conservation and management through capacity building, research, academics, and advisory services. The institute is actively engaged in research across the breadth of the country. సో ఇది WII నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో దీనికి అప్లై చేయాలంటే చెప్పాను కదా, లింకు, వెబ్సైట్ లింక్ www.wii.government.in. దీని యొక్క రీసెర్చ్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, 12 ఆగస్టులో లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అలాగే దీని టైటిల్ ఆఫ్ ప్రాజెక్టు కన్వర్టివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మైగ్రేషన్ ప్లాన్ ఫర్ ది ప్రపోజ్డ్ హుబుల్
అంకోల్ రైల్వే లైన్ ప్రాజెక్ట్. పొజిషన్ అడ్వర్టైజ్డ్. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఎకాలజీ. నంబర్ ఆఫ్ పొజిషన్స్ 1. మంత్లీ ఎంప్లాయ్మెంట్ 56,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్. సో ఫ్రెండ్స్ 35 ఇయర్స్ అంట ఇందులో ఉంది. ప్రాజెక్ట్ డ్యూరేషన్ 1 ఇయర్ లైక్ టు బి ఎక్స్టెండెడ్. అంటే మీకు 1 ఇయర్ జాయిన్ అవుతారు, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నచ్చితే మీ వరకు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డాక్టరల్ డిగ్రీ ఇన్ సైన్స్, వైల్డ్ లైఫ్ సైన్స్, బాటనీ, జువాలజీ, ఫారెస్ట్రీ, లైఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది మనం ఎప్పుడూ సరే నోటిఫికేషన్లో చూసి చదువుకోవాలన్నమాట. నోటిఫికేషన్ చూస్తే ఇలా ఉందన్నమాట. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్, డెమాన్స్ట్రేషన్ ఎక్స్పీరియన్స్, యాప్టిట్యూడ్ ఇన్ లైఫ్ సర్వే, స్టాటిస్టికల్ అనాలిసిస్, ప్రాజెక్ట్ డిజైన్, కోఆర్డినేషన్, ఇంకో డిస్క్రిప్షన్ వర్క్. క్యాండిడేట్స్ విల్ లీడ్ ఏ టీమ్ అండ్ ఏ కండక్ట్ ఫీల్డ్ రీసెర్చ్ చేయాలంట. అలాగే టైటిల్ 2 వచ్చి కూడా సేమ్ అలాగే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేటివ్. ప్రాజెక్ట్ పొజిషన్ వచ్చి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేటివ్. దీని యొక్క నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చి 3. హెర్పెటోఫెనా కాంపోనెంట్, జియోనోఫెర్మా కాంపోనెంట్, టెర్రెస్ట్రియల్ ఎకాలజీ కాంపోనెంట్. 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ. అంటే మంత్లీ ఇన్కమ్ వచ్చి 42,000. ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ ఆన్ ది లాస్ట్ డేట్. ప్రాజెక్ట్ డ్యూరేషన్ 1 ఇయర్. ఇది కూడా సేమ్ మీకు మీ వర్క్ నచ్చితే ఇంకా ఉంచుతారు, లేదంటే తీసేస్తారు అనమాట. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్, జువాలజీ, బాటనీ, ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఇన్ఫర్మేషన్. అంటే ఎంఎస్సి చేసి ఉండాలి జువాలజీ, బాటనీ, ఫారెస్ట్రీ. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనలైజింగ్ డేటా, టాక్సానమిక్ రీసెర్చ్, ఇంటర్ప్రిటేషన్. డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ క్యాండిడేట్ విల్ అసిస్ట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంట్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ లిటరేచర్ రివ్యూ రాయాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ ఈఐఏ రిలేటెడ్ వర్క్ డిజైరబుల్. ఈఐఏ వర్క్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బెస్ట్. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ 3 అంటే టైటిల్ 3 వచ్చి సేమ్ అలాగే ప్రాజెక్ట్ అసోసియేటివ్ 1 అంట. దీంట్లో 5 పొజిషన్స్. ఆక్వాటిక్ ఎకాలజీ కాంపోనెంట్, మ్యామల్ కాంపోనెంట్, బర్డ్ కాంపోనెంట్, వెజిటేరియన్ కాంపోనెంట్, ఎకాలజీ కాంపోనెంట్. దీని యొక్క సాలరీ 31,000. నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. అలాగే మాస్టర్స్లో ఫారెస్ట్రీ, జువాలజీ, బాటనీ డిగ్రీ అన్నీ చేసి ఉండాలి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్, డిస్క్రిప్షన్ వరకు. అలాగే 4th వన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్. ఇది 1 మొత్తం. అలాగా దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 50. మంత్లీ ఇన్కమ్ 20,000. 1 ఇయర్ ఎక్స్టెండెన్స్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. అలాగే ప్రాజెక్ట్ 5 వచ్చి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. ఇది పొజిషన్ 1. 18,000 రూపీస్ సాలరీ. అలాగే 1 ఇయర్ లైక్లీ. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. మీ గ్రాడ్యుయేట్ ఇది 20,000 సాలరీతో, అంటే 18,000 అంటే 20,000 దగ్గర. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే సరిపోద్ది దీనికి. నీడ్ హార్డ్ వర్కింగ్ డెడికేటెడ్ క్యాండిడేట్ టు వర్క్ హూ కెన్. ఎవరైతే డెడికేటెడ్ క్యాండిడేట్ అయితే వాళ్ళు తీసుకుంటారు. అలాగే అప్లికేషన్ మస్ట్ రీడ్ అండ్ స్టేట్ ద వెరీ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది అది క్లారిటీగా చదివి అప్పుడు అప్లై చేయాలంట. అలాగే దీని యొక్క ఫీజ్ స్ట్రక్చర్ చెప్పాను కదా, 500 రూపీస్ ఓబీసీ యూఆర్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫ్రీ. జనరల్ కేటగిరీ వాళ్ళకి అయితే 500 రూపాయలు కట్టాలి, మిగిలిన వాళ్ళకి 500 ఫ్రీ అనమాట. సో నేమ్ ఆఫ్ ది బ్యాంక్ వచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అకౌంట్ నేమ్ ఆర్ఆర్పి సెల్ రివాల్వింగ్. ఐఎఫ్ఎస్సి కోడ్ యూబీఆర్. అప్లికెంట్ షాల్ ఆల్సో అటాచ్ ఏ కాపీ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫారెస్ట్ డిపాజిట్ ఇన్ ద అబౌవ్ మెన్షన్డ్ అకౌంట్. సో మీ సర్టిఫికేట్లు అన్నీ తీసుకుని మీరు అప్లై చేస్తే షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ చేస్తే మీకు జాబ్ వచ్చిందో లేదా ఇంటర్వ్యూకి పిలుస్తారు. మీరు మంచి మార్కులతో ఉంటుంటే మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారు. మీకు వాళ్ళ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎవరికి తెలియని నోటిఫికేషన్ కాబట్టి. సో అందరూ అప్లై చేయండి. ఇది పోస్టల్ ద్వారా పంపాలనుకుంటా. సో ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ల కోసం మళ్ళీ కలుద్దాం.